నేల నేలంతా పూల సింగిడై పరవశిస్తుంది. పూలు దేవతలుగా రూపుదాల్చి నీరాజనాలు అందుకుంటాయి. ఊరువాడ శోభయామానమవుతుంది. ఇల్లుళ్ళు నూతన శోభతో అలరాలుతుంది. బంధాలు అనుబంధాలు పరస్పరం పలకరిస్తాయి. ఒక్కో పండుగ ఎన్ని కాంతుల్లో బతుకమ్మ పండుగ స్పెషల్ స్టోరీ. పూల జాతరతో తెలంగాణ కాంతులీనే తరుణం రానే వచ్చింది. పూలని దేవతలుగా కొలిచి ప్రకృతిని ఆరాధించే అపరూపమైన బతుకమ్మ పర్వం ప్రారంభమైంది. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ ముస్తాబై అందంగా పేర్చిన బతుకమ్మలు చేబూని ఒక్కచోటకు చేరి ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని గౌరమ్మను వేడుకుంటారు. భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ అష్టమి లేదా నవమి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మ కొలువుదీరి పూజలందుకుంటుంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమై చివరి బతుకమ్మగా ముగుస్తుంది. 9 రోజుల పర్వంలో తొలి చివరి రోజు వేడుకల్లో ఆశేష మహిళా లోకం ఉల్లాసంగా పాల్గొంటారు. బతుకమ్మ పండుగకు వరంగల్ జిల్లా పెట్టింది పేరు. సాంప్రదాయం ప్రకారం తొలి రోజున శివాలయాల్లోనే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మ కొలువు తీరి ఉంటుంది. గౌరమ్మ శివుడి అర్ధాంగి అయినందున మహిళలందరూ తమ ప్రాంతాల్లోని శివాలయాలకు తరలివచ్చి ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. తొలి రోజు తెలంగాణలోని వివిధ జిల్లాలో జరిగే బతుకమ్మ వేడుకలు ఒక ఎత్తైతే వరంగల్లోని ప్రపంచ ప్రసిద్ధ 1000 స్తంభాల ఆలయ ఆవరణలో జరిగే వేడుకలు మరో ఎత్తు. ఇక్కడ బతుకమ్మ వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆలయంలో రుద్రేశ్వరుడు కొలువుదీరి ఉన్నందున మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అనేక మంది మహిళలు ప్రముఖులు ఈ వేడుకలో పాలు పంచుకుంటారు. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీలుగా మహిళలుంటే ఇక్కడ బతుకమ్మ చేబూని ఆడిపాడటం అదృష్టంగా భావిస్తారు. అపురూపమైన ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు విదేశీయులు సైతం తరలివస్తారు. టీవీ ఛానళ్లు, ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు. వెయ్యి స్తంభాల ఆలయం ఆవరణలో బతుకమ్మ పర్వాన్ని తిలకించడం అపూర్వమైన అనుభవం. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళతో అబ్బురపరుస్తుంది. ఈ కట్టడం జగద్విఖ్యాతం. వరంగల్ నగరం నడిబొడ్డున కొలువుదీరి ఉంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆలయం నూతన శోభతో అలరారుతుంది. విద్యుత్ కాంతుల దగదగలు ఒకవైపు, బతుకమ్మల చుట్టూ ఆడిపాడే ఆశేష మహిళా లోకం మరోవైపు. ప్రకృతి అంతా ఒకే చోటకు చేరిందా, పూలపై ఆలయం తేలాడుతుందా అన్న భావనను కలిగిస్తాయి. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఏమేమి పువ్వ పులే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ మహిళలు బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ పాడుకుంటూ తిరిగే దృశ్యాలు కనుల పండుగ చేస్తాయి. ప్రతిరోజు బతుకమ్మ ఆటపాటల తరువాత ప్రసాదాలు పంచుకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పెళ్లిళ్ళై అత్తవారింటికి వెళ్లిన ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఈ పండుగ రాగానే ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు, బంధువులతో 9 రోజులు ఆనందంగా గడుపుతారు. బతుకమ్మ వేడుకల వద్ద స్నేహితులను కలుసుకొని జ్ఞాపకాలను పంచుకుంటారు. అందుకే తొలి రోజున 1000 స్తంభాల గుడి ప్రాంతం అటు ఆటపాటలతో ఇటు పరస్పర పలకరింపులతో కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తుంది. తంగేడు, గునుగు, కట్టగుమ్మడి, గన్నేరు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను మహిళలు ఎంతో ఇష్టంగా అలంకరిస్తారు. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను పేరుస్తారు.
9 రోజుల పర్వంలో చిట్టి బతుకమ్మలతో పాటు భారీ బతుకమ్మలు ఎంతో సందడి చేస్తాయి. యువతలు లంగావోనీల్లో, వివాహితులు పట్టు చీరల్లో అందంగా ముస్తాబై బతుకమ్మలను తీసుకొచ్చే దృశ్యాలు తెలంగాణకే ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కడతాయి. బతుకమ్మ సంబరాన్ని తిలకించేందుకు 1000 స్తంభాల ఆలయం దారి పొడవునా వేలాది మంది జనం బారులు తీరుతారు. ప్రతి ఏటా ఇక్కడ బతుకమ్మ పాటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. కాలం మారిన బతుకమ్మ రూపంలో అనుసరించే సాంప్రదాయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవడం, గ్రామీణ జీవనంతో ప్రకృతితో ముడివేసుకున్న పాటలు జనశ్రుతిలో నిత్యం సజీవంగా ఉండడం ఈ పండుగ గొప్పతనం.